హాయ్ అండి. ఈరోజు అమ్మమ్మ వచ్చింది. వస్తూ నాటుకోడి మాంసం తీసుకొచ్చిందండి. అది ఇప్పుడు అందులో సగం మాంసం ఫ్రై చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో చూసేయండి. ఈ మాంసం అయితే ఆల్రెడీ ఆయిలించిన మాంసం అనమాట. అంటే ఉప్పు, పసుపు వేసి ఆయిలించి పట్టుకొచ్చారు. దీనికోసం స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, బిర్యానీ ఆకు వేసుకొని సన్నగా కట్ చేసుకుని ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత మాంసాన్ని వేసుకోవాలి. మాంసం కూడా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలకి మాంసం వేగిపోతుందండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా దగ్గరగా ఎగరబెట్టుకోవాలి. కొంచెం వాటర్ ఉన్నాయి ఎగిరిపోతుంది అనగా ధనియాలు, జీలకర్ర పొడి, చికెన్ మసాలా వేసుకొని ఇంకొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి. అదే ఫ్రై చేసుకోవాలండి. గరిటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా ఒక 10 నిమిషాలకి బాగా దగ్గరగా అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా అయిపోవాలండి. బాగా అడుగు పట్టాలి. లాస్ట్లో దింపే ముందు కసూరి మేతి, కొత్తిమీర చల్లుకుంటే నాటుకోడి ఫ్రై రెడీ. మీకు నచ్చితే ట్రై చేయండి.